నేను స్పష్టంగా ఒకటి చెప్తున్నా. ఇందాక ముద్రగడ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది జనసేన ప్రతినిధి గారు. మీ డిబేట్ లో నేను అటెండ్ అయ్యాను సార్. మరి జనసేన ప్రతినిధి ఎవరు వచ్చారో నాకు గుర్తులేదు. ముద్రగడ గారు జాయిన్ అవుతున్నారు జనసేన అనగానే ఇక దిబిడే అన్నారు సార్. మళ్ళీ ఉంటుంది మీ వెనకాల వెళ్తే 99 యూట్యూబ్ లో దొరికింది. జనసేన వాళ్ళకి ముద్రగడ వచ్చేస్తున్నారు, వైసీపీకి దిబిడే అన్నారు. ఇది ఆయన ఏమో మీ దగ్గరకి జనసేనలోకి ఆయన వచ్చారేమో దిబిడి మాకు, ఆయన ఇప్పుడు మా దగ్గరకు వచ్చారేమో ముద్రగడ చెరుకుగడ. కానీ వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. మీరే కదా ఆయన ఇంటికి వెళ్తానంది. ఆయన ఏమైనా బతిలాడారు? రండి పవన్ కళ్యాణ్ గారు రండి, నేను పొద్దున్నే ఉప్మా పెడతా, లేదంటే మధ్యాహ్నం వస్తే నేను ఒక 10 రకాల వంటలు వండి పెడతాను రమ్మని ఆయన ఏమైనా బతిలాడా? మీ ప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి మేము పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వచ్చి కలుస్తాడు సార్ అంటే వెల్కమ్, ఆయన రమ్మనండి సార్, గౌరవంగా వెల్కమ్ ఆహ్వానిస్తున్నా, మా ఇంటికి రండి అన్నాడు. మీరు వెళ్ళక మీరు అవమానిస్తే ఆయన వెళ్ళిపోయి మళ్ళీ మీరెందుకు పడేడుస్తున్నారు? రెండోది నేను అందుకని వినమన్నా అందుకని రెండు ఒకటి కాదు ఒకటి వరం గారు రెండు వైసీపీ ముద్రగడ గారు మొలతాడు కట్టుకోనోడు ఇంకోటి అని పదాలు వాడుతున్నారండి. ఆయన వయసుకు తగ్గ జనసేనలో ఉంది ఆళ్లే కదా మొలతాడు కట్టుకోని వాళ్ళు, మూతి మీద మేసాలు లేనాళ్ళు. ఏదైతే స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళి చదువుకోనరా అంటే ఆ ఇంట్లో 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ కొట్టేసి ఆ సినిమా టికెట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ బ్యాచ్ తప్ప ఎవరున్నారు జనసేనలో? అందుకని ఆయన అదే విధంగా మాట్లాడుతుంటాడు. వినండి నేను అందుకని ఇందాకే చెప్పా, మీకు నొప్పి కలిగితే నొప్పి కొద్దిగా భరించి మీ టైం వచ్చినప్పుడు మాట్లాడమని. మీరందరూ మాట్లాడినప్పుడు నాకు నొప్పి కలిగినా ఉన్నా కదా, సో వింటాం నేర్చుకోమండి. అందుకని ఆయన చెప్పింది మొలతాడు లేనాళ్ళు, మూతి మీద మేసాలు లేనాళ్ళు, లేదంటే సినిమా థియేటర్లకు వెళ్ళి పరాపరా బీర్లు దాకా పోసేవాళ్ళు జనసేనలో వీళ్ళు తప్ప ఎవడన్నా పనికొచ్చేవాడు. నేనల్లా అలాగా ఎవరంత బాలకృష్ణ మళ్ళీ ఎక్కారు కదా బాలకృష్ణ సంఖ ఎక్కి బాలకృష్ణతో ఇల్లు తైతక్కలాడుతున్నారు కదా, అలాగా అన్నప్పుడు శంకర జాతి అన్నప్పుడు బాలకృష్ణ అప్పుడేం పొడుచుకురాల జనసేనలకి అన్నాల చేత బాగానే అనిపించుకున్నారు. ఇవాళ తెలుగుదేశం వర్మ చెప్తున్నాడు, తెలుగుదేశం పిఠాపురం వర్మ జనసేనలు మమ్మల్ని కొడుతున్నారు అంటున్నాడు. జనసేనలు మమ్మల్ని కొడుతున్నారన్న తెలుగుదేశం వాళ్ళకి సిగ్గున్న రావట్లేదా? మన జనసేనలు తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఇద్దరికి సిగ్గు లేదు, ఇద్దరికి లేదు. నేను మళ్ళీ చెబుతాను సార్, ఒకళ్ళు కొట్టుకుంటారు, అదేంటే మా ఇష్టం అని మేము కొట్టుకుంటాం, మీరు ఎవడ మధ్యలో అడగడానికి అంటున్నారు. ఏంది ఇది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే అడగద్దంటే మీరు డిబేట్లు చేసుకోండి, మిమ్మల్ని ఎందుకు పిలవటం? మూడో పాయింట్ వచ్చేటప్పటికి పిఠాపురంలో ఇందాక పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అన్న చెప్తున్నాడు కదా, ఛాలెంజ్ 2024 ఎన్నికల తర్వాత నేను వస్తాను డిబేట్ కి. పవన్ కళ్యాణ్ అతను ఈ రాష్ట్రంలో పిఠాపురంలో నిజంగా మగాడైతే పిఠాపురంలో పోటీ చేయమనండి, ఛాలెంజ్. మళ్ళీ ఎక్కడికి మారొద్దు, ఎందుకంటే సీట్లు అమ్ముకుంటారు కదా. వినండి భీమవరంలో పనికిరాని చెత్త, భీమవరంలో పోటీ చేస్తే తరిమేసిన గాజువాకలో తరిమేశారని చెప్పి మూడోది పిఠాపురం ఎంచుకున్నారా? అది కూడా పిఠాపురం ఇంకా గ్యారంటీ లేదు. ఇదే తెలుగుదేశం వర్మ 15 కోట్లు ఆయన ఇచ్చేస్తే ఆయన కూడా జనసేన కండవా కప్పి జనసేన అభ్యర్థి అవుతాడు రేపు పొద్దున. ఏం భీమవరంలో తెలుగుదేశం అభ్యర్థి జనసేన అభ్యర్థి అట్టాయడమ్మా? తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పండి. జనసేనలో జాయిన్ అయ్యాడు అతను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీ చేయట్లేదు భీమవరం నుంచి, ఏంటి మళ్ళీ ఇదేంటి? చెయ్యమనండి సార్, చెయ్యమనండి. ఇప్పటికైనా పారిపోకుండా చేయమని అంటున్నావు, పారిపోకుండా పిఠాపురంలో పోటీ చేయమంటున్నావు. ఇప్పుడు మళ్ళీ వెనకడుగు వేది దయచేసి. పోటీ చేయమని చెప్పాడు కదా, ఇంకా మళ్ళీ చేయమనండి అంటే ఏంటి అందులో? ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ రోజు 100 చెప్తాడు, మీరే డిబేట్ పెట్టారు, తెల్లారి మళ్ళీ ఇంకో 100 చెప్తాడు. ఇవాళ ఉన్న మాట రేపొద్దున ఉంటుందా? చెప్పండి. ఇవన్నీ ఎన్ని చూడాలి మనం పవన్ కళ్యాణ్? పొద్దున పూట ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి. పిఠాపురానికి ఎంత బడ్జెట్ కేటాయించారు? ఏం సార్ పిఠాపురానికి ఎంత బడ్జెట్ కేటాయించారు ఎన్నికలకి? ఎలక్షన్ కమిషన్ ఎంత నిర్ణయిస్తే అంతే కేటాయిస్తాం. కొత్తగా ఏమైనా కేటాయించడానికి ఏం పవన్ కళ్యాణ్ ఏమైనా పైనుంచి ఏమైనా ఊడిపడి వచ్చాడే ఏంది? ప్రజలు ఓట్లేస్తే 70,000 కాపులున్న నియోజకవర్గం భీమవరంలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కాపులు ఓట్లు ఇలా 90,000 ఉన్నారంటారు పిఠాపురం. అందుకనే పారిపోకుండా పోటీ చేయమంటున్నాం. కాదండి, గతంలో భీమవరం గాజువాకలో